సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ కలర్ఫుల్ గా సాగింది. దేశ విదేశాల నుంచి అనేక మంది ఔత్సాహికులు వచ్చి పతంగులను ఎగరవేశారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ వచ్చిందంటే పిల్లలు పెద్దలు అంతా కలిసి కైట్స్ ఎగరవేస్తూ ఉంటారు. బంధువులతో కలిసి వచ్చి ఫుడ్ తింటూ కైట్స్ ఎగరవేస్తారు. ఈ ఏడాది కూడా అంతకు మించి రంగురంగుల కైట్స్ ఆకాశంలోకి ఎగిరాయి. గాలిపటమ పద పద అంటూ మ్యూజిక్ వింటూ యువత పతంగులు ఎగరవేశారు. తోటి వారికి వినోదాన్ని పంచుతూ తెగ ఎంజాయ్ చేశారు. పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ పై మా ప్రతినిధి రవిచంద్ర స్పెషల్ రిపోర్ట్. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో అద్భుతంగా కైట్ ఫెస్టివల్ కొనసాగుతుంది. చూడొచ్చు, రంగుల మయమైంది, ఆకాశం అంతా రంగుల మయమైపోయింది. చూడొచ్చు, రంగుల పతంగులు ఎగురుతున్నాయి ఇక్కడ. వావ్, చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఆకాశం అంతా. వీళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో, ఎంతమంది పడుతున్నారో ఒక కైట్ ఒక లాగడానికి ఎంత కష్టపడుతున్నారో చూడొచ్చు. This is our first time experience in kite festival. Feeling amazing over here with lots of people from different countries, mixing with them, introducing with them. It's feeling really amazing. ఓకే, రైట్. అంటే ఇది వీళ్ళు చెప్పేది చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, రకరకాల ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కొక్క కైట్ చూస్తుంటే ఒక్కొక్క వింతగా ఉంది. ఒక పతంగిని 5-10 మంది కూడా ఎగరేయలేనట్టుగా పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళ కైట్ రకరకాల కైట్స్ రకరకాలుగా ఉన్నాయి. అయితే ఈయన ఒకటి రకంగా తయారు చేసింది. ఇది వాట్ ఈస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? Jelly fish, this one? జెల్లీ ఫిష్. ఓ, ఇది జెల్లీ ఫిష్ అంటే ఇది చూడొచ్చు. ఇది వీళ్ళ అంటే యు ఆర్ ఫ్రమ్ ఎక్కడ చేశారు? Orissa team from Bangalore. ఓకే, వాట్ ఇస్ దిస్ థీమ్? జెల్లీ ఫిష్. Yeah. Our 3D, this one, this 3D kites. 3D Yeah. kites. ఓకే, ఇది ఎగిరేసేది ఆయన. దాంతోపాటు ఇక్కడ చూడొచ్చు, కొంతమంది ఇట్లా ఎగిరేస్తూ పోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రంగుల ఇక్కడ మాట్లాడించడానికి ప్రయత్నం చేద్దాం. యు ఆర్ ఫ్రమ్? I'm from Canada. కెనడా. Yeah. ఓకే, కెనడా నుంచి వచ్చారు. వాట్ ఇస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? This is my kite. Yeah, it's a 4-line kite. I made it myself, ఓకే and I'm trying to fly it. I'm going to fly it on shorter lines than I normally fly it. ఓకే. And I just made up a new set of lines, so I'm going to test them out. And this is a quad kite, so it can వాట్ ఇస్ go. దిస్ థీమ్? This is a quad kite, 4-line kite. 4-line 4-line kite. Yeah, it's made with carbon rods, and I made the sail. Okay. How many times you participated in the kite festival? I've been here. This is my second year here in Hyderabad. We had a really great experience last year, so we were glad that they invited us back. So I brought all my kites, and I brought more than this. This is second time. Second time here, yeah. Okay. I'm just going to test fly this kite. I have this lovely lady here going to help me set it up. Okay. Right. How is it is kite festival? It's a very pretty festival. Okay, you are from I'm from Kerala. Kerala. Yes, sir. Okay. No, I'm here for volunteering. Volunteer. Yes, sir. Okay. I'm here to assist everyone. How is it is facilities and amenities here? They're good, pretty good. It's everyone has what they need, so it's good. కలర్ఫుల్ కనుల విందుగా కొనసాగుతుంది కైట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. ఒకసారి చూడొచ్చు, మన మీద పడతా ఏమనిపిస్తుంది. ఇది చూస్తుంటే పెద్ద దయ్యంలాగా వచ్చేసి ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. రకరకాల పతంగులు ఎగిరేస్తున్నారు. వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. గాలి వచ్చే సమయంలో మాత్రమే ఎగిరేస్తున్నారు. ఇప్పుడు ఆకాశం అంతా కనువిందు అయిపోయింది, మొత్తం కలర్ఫుల్గా అయిపోయింది. ఇది కెమెరాల్లో కూడా బంధించి చూపించలేని విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వచ్చి చూస్తే ఆ మజానే వేరుంటుంది, అంత అద్భుతంగా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చినట్టుగా ఫ్లయర్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యూఆర్ ఫ్రమ్? I'm from Kerala. Okay. What is your theme of kite? My kites are always the folklore art of India. So we have brought Theyyam from Kerala. Theyyam. Yeah. Okay. Theyyam is actually an folklore art form which actually performs at the Malabar region as a corrupted version of God. So we have bold color. The red in which you are seeing, it actually found, but the wind is little lesser. We need, for the giant kites, we need the good wind. So we are trying that. I hope that we get a good wind and we will have a best international performance out here in Telangana. Right. అంటే వీళ్ళు మంచి గాలి వచ్చినప్పుడు ఎగిరేస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఆయన బుట్ట తెలుసుకొని ఉన్నాడు. ఇక్కడ భలే ఉంది. ఈయన యు ఆర్ ఫ్రమ్? I'm from Italy. Italy. ఇటలీ నుంచి వచ్చిరా? Yeah. ఓకే, ఇటలీ, రోమ్. Yeah. This is great. I have been here 3 times. In Hyderabad. హైదరాబాద్. That's be careful. Be careful. 3 times with the light. Okay. This is my 3rd time here.
ఓకే, ఇది చాలా బరువు ఉంది. You can feel the line. Feel the line. It's strong. It's very strong. వెరీ స్ట్రాంగ్. Yeah. ఓకే, వాట్ ఇస్ ద థీమ్ ఆఫ్ యువర్ కైట్? వాట్ ఇస్ ద థీమ్? Avita kite. Huh? Avita kite. Avita kite. Yeah. Okay, Avita, your favorite? Avita is from France. Okay. I'm help them because my kite bag didn't arrive yet from the airport. My bag was lost. Okay. Wow. You mean yeah. Okay, what is this? This is a head Huh? that comes from between Brazil and Colombia. Colombia. Yeah. ఇది. Yeah. ఓకే, చూడొచ్చు. ఆయనకు అంటే వీళ్ళంతా Very unique, వివిధ very దేశాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి ఇక భాష హిందీ ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంటారు. చాలా కష్టపడుతున్నారు వీళ్ళు. చూడొచ్చు ఇక ఆయన వాళ్ళ కల్చర్ని కనిపించేటట్టు చూడొచ్చు. వాళ్ళ ఫెస్టివల్స్ కూడా వాళ్ళ ఆ కల్చర్ని కూడా చూపించేటట్టు ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. హౌ ఇట్ ఈస్ ఫెస్టివల్, కైట్ ఫెస్టివల్ మేడం? Sorry, speak Italy. ఇటలీ. Italy. ఓకే, యు ఆర్ ఫ్రమ్ ఇటలీ. Italy. ఓకే, యు ఆర్ ఫ్రమ్ From France. ఫ్రాన్స్. Yeah. ఓకే, హౌ ఇట్ ఈస్ కైట్ ఫెస్టివల్? Incredible. Really nice. Incredible India. Very nice. Yes, very nice. What is your theme of kite? We are Team Awita. Yeah, Your so kite team. Monterey. చూస్తే వాళ్ళిద్దరు చూడు ఎంత కష్టపడుతున్నారో. గాలి వచ్చినప్పుడు వీళ్ళు మాత్రం ఎవరిని పట్టించుకోరు, వాళ్ళ తిండిని కూడా పట్టించుకోరు. ఇక్కడ వెంటనే వాళ్ళు తిన్నట్టు పల్లెలు కూడా ఆడ ప్లేట్లు కూడా ఆడ పడేసి వచ్చేసి గ్రౌండ్లోకి వస్తున్నారు. అంటే అంత డెడికేటెడ్గా ఉంటారు అన్నట్టు. ఎందుకంటే కైట్ ఫెస్టివల్లో గాలి వస్తే వాళ్ళకి ఏమో సంతోషం. ఇప్పుడు గాలి వస్తుంది కాబట్టి అందరు కూడా ఎగిరేస్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది. అసలు ప్రతిదీ కూడా చాలా వీళ్ళు మనం అనుకుంటాం కానీ చాలా బరువు ఉంటుంది. పైకి ఎగరం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి చాలా టెక్నిక్ తోటి ఎగిరేస్తుంటారు. దాంతోపాటు చాలా ఎనర్జీ కూడా పెడతారని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కైట్ ఫెస్టివల్. చాలా బాగుంది, కనువిందు చేస్తుంది. అద్భుతంగా ఉన్నాయి. వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినట్టు వాళ్ళు కూడా ఉన్నారు. యు ఆర్ ఫ్రమ్? I'm from Sri Lanka. Sri Lanka. Yes. How it is kite festival? Very interesting. I like today because we have good wind today to fly kites, and I enjoy kite flying with other international kite flyers. We live in Plaza Hotel, and food is really interesting. I think food is something where I enjoy very much, and the culture. We have beautiful cultural festival here. And also I see the city is getting cleaner and greener. That is the main difference I see, because this is the fifth time I'm participating in Hyderabad Kite Festival, this Telangana Kite Festival. I see a lot of things are growing up, building up, and a lot of trees are coming. So I'm so happy that the city is becoming more greener and cleaner. Are you participated last time? Yes, I participated in the last time. Last time not came here. Last time I came here, and this time the city is beautifuler than the last time. Okay. This is what Sri Lankan kites. We don't have a balloon kites in Sri Lanka. Okay. We have, I think it's more in most of the Asian countries. Balloon kites are these inflatable kites are kind of an European concept. Okay. So we represent Sri Lankan identity, heritage kite Sri Lanka. Right, nice. థ్యాంక్ యూ. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ కల్చర్ని ఉట్టిపడే విధంగా ఏర్పాటు చేస్తారని చెప్పుకోవచ్చు. ఎట్లా ఉన్నాయి కైట్ ఫెస్టివల్ ఇక్కడ? సూపర్ బాగున్నాయి. ఎట్లా ఏర్పాటు చేసారు, ఏంటి బాగుందా? మేము కూడా టూరిజం వల్ల కండక్ట్ చేస్తాం లేదా. వెరీ నైస్, సూపర్. అన్ని ఏర్పాట్లు వివిధ దేశాల నుంచి వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఇది. అందరూ చాలా రాష్ట్రాల నుంచి వచ్చి, చాలా రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చారు. ఎట్లా ఉంది ఫెస్టివల్? బాగుంది, సూపర్, వెరీ గుడ్, వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నైస్. చూడొచ్చు పతంగుల పండగ కొనసాగుతుంది. వీళ్ళ టీం చూస్తుంటే బాగుంది. వీళ్ళ చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. Kite festival is very good, very nice, zordar, dhamakedar, mazedar. Okay. Enjoying the kite festival, relishing it and having a good time. Amenities, facilities are good. Okay. Very good, enjoyable, and I hope to see this festival again next year. చూడొచ్చు ఎట్లా ఊరుతున్నారు చూడొచ్చు. అద్భుతంగా ఆకాశం మొత్తం వాళ్ళని లేపుకొని పోతాయా కైట్స్ ఏమన్నా అన్నట్టు ఉందని కూడా చెప్పొచ్చు. చాలా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ చూస్తుంటే వాళ్ళ ఎంజాయ్ వాళ్ళ అద్భుతం చాలా బాగుంది. ఇక్కడ అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. హౌ ఇట్ ఈస్ కైట్ ఫెస్టివల్? ये बड़ा अच्छा लग रहा है बिकॉज ये कॉम्बिनेशन ऑफ दो काइट्स का बना गोरिल्ला और उसका एक साथ कॉम्बिनेशन है. तो आप पकड़ के देखो आपको कितना जोर लगता है. ओके, तो आप भी पकड़ के देखना. ओके, व्हाट इज द थीम ऑफ दैट काइट्स? थीम देखो, जो भी काइट्स उड़ा रहे हैं उसमें कलर्स हैं. तो कलर्स अपने आप में थीम ही होता है कि लाइफ में आपके कलर्स होने चाहिए.
आपको जिंदगी में राइज करना चाहिए। तो ये अपने आप में एक मैसेज है। ఓకే యు ఆర్ ఫ్రమ్ पंजाब పంజాబ్ एक्चुअली जो पंजाब का थीम है, पंजाब में वैसे भी इस टाइम पे 4 दिन से काइट फेस्टिवल चल रहा है। वहाँ पे मकर संक्रांति है, आज हैप्पी लोहड़ी भी है। तो मीन्स जो पंजाब है वो अपने आप में भी एक काइट का कॉम्पिटिशन ही है। तो 4 दिन तक वो फेस्टिवल चलता है वहाँ पे। लोहड़ी, मकर संक्रांति होगी और कल संडे था, तो अब तो कंटिन्यूटी में वहाँ पे काइट फेस्टिवल चल रहा है। ఓకే యు నో సంక్రాంతి అండ్ భోగి या ఓకే जो लोहड़ी है वो हमारा खुद का कल्चर है ना, हमारे पंजाब का कल्चर है। और मकर संक्रांति जो मागी का, उसमें हम डिशेस बनाते हैं डिफरेंट पंजाब की, साग बनाते हैं। క్రాప్ ఫెస్టివల్ हाँ, सो मीन्स हमारे पंजाब का ही ये फेस्टिवल है एक तरह से। ఓకే यस ఓకే వెరీ నైస్ వెరీ నైస్ जी, हाँ जी। ఓకే సూపర్. అట్లా చాలా బాగుందని చెప్తున్నారు వీళ్ళు. అద్భుతంగా ఉంది, ఆకాశం మొత్తం కనువిందు చేస్తుంది, రంగురంగుల పతంగులతోటి ఆకాశం అంతా అసలు అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో, జింకానా గ్రౌండ్లో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల పాటు జరుగుతుంటుంది. ఇది ఈ విధంగా చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు కూడా చూసి తెగ ఎంజాయ్ చేస్తారు. వీళ్ళని చిన్నపిల్లలను కూడా తీసుకొస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆ పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఎగిరేస్తుంటారు. గాలి వచ్చే సమయంలో బాగా ఎగురుతాయి, గాలి రాని సమయంలో వీళ్ళంతా కాసేపు సేద తీరుతారు, ఆ తర్వాత ఎగిరేస్తారని చెప్పుకోవచ్చు. ఈ పక్కన ఇటు కూడా చూడొచ్చు, రంగురంగులు అంటే వాళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ దేశానికి సంబంధించి వాళ్ళ ఏరియాకి సంబంధించినట్టుగా థీములు ఉంటాయి, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో అర్థం ఉంటుంది, ఆ కైట్స్లో అర్థం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా ఇటు సైడు ఫుడ్ ఫెస్టివల్ కూడా పెడుతున్నారు, అంటే ఇవాళ సాయంత్రం కల్లా అవి ఏర్పాట్లు చేస్తారు. ఈ పక్కనేమో కైట్ ఫెస్టివల్, ఆ పక్కనేమో ఫుడ్ ఫెస్టివల్. అంటే మంచిగా అక్కడ ఇక్కడ కైట్స్ చూసుకుంటా అక్కడ తింటుంటే ఆ ఎంజాయ్, ఆ మజా వేరుంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా కొనసాగుతుంది కైట్ ఫెస్టివల్. రకరకాల కైట్స్, రకరకాల పతంగులు మొత్తం ఎగురుతున్నాయి, గాల్లో కనువిందు చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి వచ్చినట్టుగా వాళ్ళు మంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ధ్యాస మొత్తం కైట్ మీదే ఉంటుంది. ఓకే, ఆంధ్రలో జనరల్గా ఆంధ్రప్రదేశ్లో అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కోడి పందాలు, గొబ్బెమ్మలు, దాంతోపాటు హరిదాసుల కీర్తనలు, దాంతోపాటు గంగిరెద్దుల విన్యాసాలు, ఇవన్నీ ఎంత బాగుంటాయో ఈ తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా హైదరాబాద్లో కైట్ ఫెస్టివల్ అంతా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఆకాశం అంతా రంగులమయం అయిపోయింది. చూడు, ఇది ఒడిశా అట, ఒడిశా ఇండియాస్ బెస్ట్ సంథింగ్ అంటే ఇట్లా ఈ విధంగా చూడొచ్చు రంగురంగులు. ఇది మలయాళం కావచ్చు, ఆ కైటు మలయాళం కైట. వాళ్ళ కల్చర్ని చూపిస్తున్నారు, అంటే వాళ్ళ ప్రాంతం, రాష్ట్రానికి సంబంధించిన కల్చర్ని, వాళ్ళ పండగల్ని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ దేవతల్ని, వాళ్ళ సంబంధించినట్టుగా విధంగా చూపిస్తున్నారని చెప్పొచ్చు. అక్కడ గుజరాతీ కైటు అక్కడ ఉన్నది చూడండి, అది గుజరాతీ కైటు. ఇంతకుముందు అతను చెప్పిండు, గుజరాత్లో ఆ ఏరియాలో ఉన్నట్టుగా లోకల్ గాడుకు సంబంధించి, అంటే స్థానికంగా ఉన్న దేవత ఆ ఫోటోతో ఆ కైట్ తయారు చేసినట్టు చెప్తున్నారు. అట్లా వాళ్ళ కల్చర్ని శ్రీలంక వాళ్ళు, శ్రీలంకకు ఫ్రాన్స్ నుంచి వచ్చారు, కొంతమంది వివిధ జర్మనీ నుంచి వచ్చారు, వివిధ దేశాల నుంచి వచ్చారు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? యు ఆర్ ఫ్రమ్? मेरा नाम है पवन सोलंकी, मैं हूँ काइट कंसल्टेंट तेलंगाना टूरिज्म। ये जितने भी काइट फ्लायर्स आए हैं उसका मैनेजमेंट मेरे पास है, ग्राउंड मैनेजमेंट मेरे पास है। करीबन 100 काइट फ्लायर्स ऑल ओवर द वर्ल्ड इंक्लूडिंग नेशनल काइट फ्लायर्स जो आज आए हैं, बड़ी बड़ी काइट्स लेके आए हैं। और आज हमारा ओपनिंग बहुत अच्छा हुआ है, तो सभी में खुशी है। और इतने बड़े पतंग लेके आए हैं, साथ में स्वीट फेस्टिवल है, कल्चरल प्रोग्राम्स है। तो 3 दिन इतना बड़ा फेस्टिवल होने वाला है, सबको नई नई काइट दिखेगी। और अभी हवा भी अच्छा है, तो हमारा ओपनिंग बहुत अच्छा हुआ है। तो मैं तेलंगाना की जनता को बोलूँगा, आप आइए सिकंदराबाद परेड ग्राउंड और काइट फेस्टिवल, कल्चरल फेस्टिवल एंड स्वीट फेस्टिवल का मजा उठाइए। ఓకే, వాట్ ఈస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? Sir, Odisha. ఒడిశా. Odisha. Yeah, no, I am from Bangalore. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. నేను ఈడ తెలంగాణ, ఈడ ఈ వాతావరణము, ఈ జనాలు, ఈ కైట్స్, ఎస్పెషల్లీ మీ ప్రెస్ వాళ్ళు ఇంట్రెస్ట్ నిండా ఖుషిగా ఉంది. ఎలాంటే మాకి ఏమేమేం కైట్స్ ఉండొచ్చు, అయితే చూపించేది మీరే ప్రెస్ వాళ్ళు. ఈ ప్రెస్ వాళ్ళు ఇక్కడ చూస్తాను, నిండా సపోర్ట్స్ ఇస్తాండారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఫస్ట్ డే ఇనాగ్రేషన్ నిండా బాగుంది, వింగ్స్ విండో అంతా ఎంజాయ్ చేస్తాడు. సో మెనీ కైట్స్, టోటలీ మోర్ దెన్ 80 to 100 పీపుల్స్ ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చిండారు. బాగా ఖుషి అయింది, మీరు మాకంతా ఇది సపోర్ట్ చేస్తారు. రోజే బాగుందా? ఫస్ట్ క్లాస్ ఉంది. ఇంగును ఈవినింగ్ ఎల్ఈడి కైట్స్ ఉంది, అదంతా అత్యద్భుతం ఉంది. ఎస్పెషల్లీ ఒడిశా టీంలో అంతా మంచిది కైట్స్ ఉంది, ఎల్ఈడి కైట్స్. ఎస్పెషల్లీ మా అప్పాజీ ఉండారు కదా, हमारा कैप्टन है, यही कैप्टन ओल एंड सोल, यही कैप्टन है टोटली टीम का।
टोटली एलईडी किट्स ये मास्टर है एलईडी किट्स का मास्टर है చెప్పండి బాగుంది చాలా బాగుంది అయితే ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ ఈ వాతావరణము ఈడ జనాలు స్పందించారు నిజంగా నిండా ఖుషి అయిపోయింది దానికే చెప్తున్నాను కదా మా టీంలో ఒడిశా కెప్టెన్ వాళ్ళు ఎస్పెషల్లీ ఎల్ఈడి కైట్స్ అంతా నిండా బాగుంది చూడండి ఇవంతా లిఫ్టర్స్ ట్రైబల్ లైట్ రే ఫిష్ అంబట్గా ఇట్లంతా ఇవంతా లిఫ్టర్స్ ఇవంతా అది రే ఫిష్ అది లిఫ్టర్స్ ట్రైబల్ లైట్ ఇట్లా అదంతా ఒకటి బాక్సర్ తర అది లిఫ్టర్స్ అది రే ఫిష్ ఇట్లా అది అది బాక్సర్ తర అది అదొకటి గొరిలా టీమ్ లో అది గొరిలా బాక్సర్ తర ఒకసారి ఉంది అట్లా ఇది లిఫ్టర్ సార్ ఇది లిఫ్టర్ ఇదేంత లిఫ్టర్ అంతే వేరే కైట్స్ ని జొత్తులా పిడుచుకుపోతుంది ఇది వేరే కైట్స్ ని చూడండి ఇడ ఉంది కూడా చూడండి ఇడంతా ఇట్లా కైట్స్ ని పిడుచుకుపోయే దానికే లిఫ్టర్ బేసిక్ అదే అందరూ అంతా కైట్ ని ఎడుచుకొని పోతుంది పైన కైట్లు కూడా ఉన్నాయి ఓ అంతా జాయింట్ కైట్స్ ఉంటుంది జాయింట్ కైట్స్ రే కైట్స్ ఇట్లంతా ఉంది అమ్మటగా స్టంట్ కైట్స్ ఉంది ట్రెడిషనల్ కైట్స్ ఉంది ఇట్లంతా ఉంది సార్ థ్యాంక్ యూ సూపర్ అద్భుతంగా ఉంది మహా అద్భుతంగా ఉంది సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఈ కైట్ ఫెస్టివల్ చూస్తుంటే అద్భుతమే వేరుంది చాలా అద్భుతంగా ఉంది హౌ ఇట్ ఈస్ కైట్ ఫెస్టివల్ హియర్ Wonderful. We are all enjoying it. We are having fun. ఓకే Thank you. రైట్ ఒకసారి ఇంకా మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించేట ప్రయత్నం చేద్దాం వీళ్ళు చూడొచ్చు ఎట్లా పరుగులు ఎడుతున్నారు వీళ్ళకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్క కైట్ చూస్తుంటే ఒక్కొక్కరు వివిధ దేశాల నుంచి వచ్చి ఎగిరేసేట వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అంతర్జాతీయ పతంగుల పండగ కాబట్టి వీడు చూస్తుంది కూడా వీరు ఎక్కడి నుంచి వచ్చారో అడిగి తెలుసుకుందాం యు ఆర్ ఫ్రమ్ Australia. Yeah. Okay. What is your theme of kite? There's a team of two, my husband and I, Ricky and Joe, and we're from Melbourne, Australia. We've been flying kites for about 35 years, travelled all around the world. At the moment we're flying two of our new creations, which is Bluey and Bingo, which is a popular children's TV show. Okay. How many times participated in Kite Festival? 100. We've been to Hyderabad for the second time. And we've been around Gujarat about 7 or 8 times. ఓకే రైట్ అంటే ఇది చూడొచ్చు చాలా బాగుంది కైట్ ఫెస్టివల్ గాలి వస్తుంది మంచిగా ఎగురుతున్నాయి వీటిని చూస్తేందుకు కూడా జనాలు పెద్ద ఎత్తున వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకో కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళని కూడా మాట్లాడించడానికి ప్రయత్నం చేద్దాం వీళ్ళు వివిధ దేశాల నుంచి వచ్చేసి కైట్స్ ఎగిరేస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు ఓకే యు ఆర్ ఫ్రమ్ I'm from Canada. Yeah. Okay, what is this? These are handles, and you got to know how to use them, or you'll be all over the sky. You have to have some training on how to fly a kite like this. Okay. What is your theme of kite? Kite theme? It's a It's a 4-line kite. I made by myself. ఓన్లీ తను ఈ విధంగా ఎగిరేస్తున్నారు ఈ విధంగా చూద్దాం ఇది చూడొచ్చు ఇక్కడ కూడా ఇది ఏందో ఈ కైటు ఇక్కడ కూడా ఎగిరేస్తున్నారు వీళ్ళు చాలా బాగుంది చిన్నపిల్లలు కూడా చూడొచ్చు ఇక్కడ పిల్లలు చూడండి ఎట్లా చూస్తున్నారు చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడికి వచ్చినట్టుగా ఈ పాప కూడా ఎట్లుంది నాన్న కైట్ ఫెస్టివల్ ఎట్లుంది బాగుంది ఏ కైట్ బాగుంది అట్లా చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా చూస్తూ ఈ విధంగా గ్రౌండ్ అంతా తెగ ఎంజాయ్ చేస్తున్నారు యు ఆర్ ఫ్రమ్ Vietnam. Yeah. ఓకే వాట్ ఇస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్ This is the pilot, so we are going to fly this one, Ray Kite. Yeah, this Ray Kite. అట్లా హౌ ఇట్ ఈస్ కైట్ ఫెస్టివల్ Like it's a very good festival right now, and we are enjoying here like fabulously. And we are like from IHM Hyderabad College. So like they like send us to help and assist the like other country members, and we are really enjoying right now. Okay, your theme kite festival. So like we are the like person like helping them, they are the main persons. ఓకే అంటే ఇట్లా చూడొచ్చు ఒక్కొక్కరు గ్రౌండ్లలో పరుగులు పెడుతూ ఈ విధంగా చేస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి వివిధ దేశాల నుంచి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఈయన ఒక కైట్ ఎగిరేస్తున్నాడు చాలా సింపుల్గా ఉంది కైట్ చూద్దాం ఏందో వీళ్ళ కైట్ ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఉన్నటువంటి ఆయన కూడా వీళ్ళని అడిగి తెలుసుకుందాం యు ఆర్ ఫ్రమ్ విచ్ కంట్రీ Ukraine. ఓకే ఉక్రెయిన్ కు పక్క రష్యా మధ్యలో యుద్ధం సుమారు 3 ఏళ్ల నుంచి కొనసాగుతుంది ఉక్రెయిన్ మధ్యలో రష్యా యుద్ధం మధ్యలో రష్యా మధ్యలో ఉక్రెయిన్ మధ్యలో ఆయన వచ్చి మంచిగా బిందాస్గా మన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మంచిగా కైట్ ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వాట్ ఈస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్ Alex Cat Kite team. వాట్ ఈస్ అలెక్స్ My name Alex. ఓహో యువర్ నేమ్ అలెక్స్ Yeah. దట్ నేమ్ Roma. రోమా మీన్ Yes. రోమా మీన్ Man. మ్యాన్ Yes. ఓకే ఇది ఉక్రెయిన్ That's my- కైట్ ఇది ఈ ఉక్రెయిన్ కైట్
ఈ విధంగా ఎగిరేస్తున్నారు. ఇట్లా చూడొచ్చు, చాలా ఇది కొద్దిగా సింపుల్గా ఉంది. ఓ ఆయన అసలు చూడొచ్చు, చాలా బాగుంది. ఓకే, I'm living in Thailand. థాయిలాండ్. ఓకే, ఈయన ఉక్రెయిన్ ఆయన, కాకపోతే థాయిలాండ్లో నివసిస్తున్నాడు. థాయిలాండ్లో జాబ్ చేసుకుంటా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. హౌ మెనీ టైమ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ కైట్ ఫెస్టివల్స్? In Hyderabad, this is first time. First time. In other cities in India, many times. Okay. Almost every year. How it is here? The wind? How it is facilities, amenities? Yeah, it's very nice. Nice to be here. Very enjoy. Yes. Okay. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. ఈయన కైట్ తోటి ఈయన ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు కూడా వీళ్ళు ప్రాణాన్ని వదిలిపెడతారో కానీ కైట్స్ వదిలిపెట్టరని చెప్పుకోవచ్చు. దాంతో ఇక్కడ మంచిగా మజా ఉందని చెప్పుకోవచ్చు. చాలామంది కైట్స్ ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది ఎందుకంటే ఇది అంతర్జాతీయ పతంగుల పండుగ కాబట్టి ఆకాశం మొత్తం కనువిందు జరుగుతుంది. చాలా బాగున్నాయి, రంగురంగుల పతంగులు ఎగురుతున్నాయి. ఈ పతంగుల పండుగ దీంతో ఉల్లాసభరితంగా కొనసాగుతుంది. గుజరాత్లో ఆ తర్వాత జింకానా గ్రౌండ్లోనే ఎక్కువ జరుగుతుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బాగా జరుగుతుంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ జనాలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కైట్ ఫెస్టివల్ తోటి. ఇది కూడా చూద్దాం. ఓహో, ఇది సూపర్ ఉంది. ఏంటిది? వాట్ ఇస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? Black kites are there. You are from? Ahmedabad. Ahmedabad. Okay, Gujarati. Okay, Gujarat. వీళ్ళ కైట్ చూద్దాం. ఇదేదో గబిలం లెక్క ఉంది. ఇది గమ్మత్తుగా ఉంది. మంచిగా అమ్మో, ఇది గుంజుతుంటే మనల్నే గుంజుకపోయేటట్టుంది. అంత గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ స్పైడర్ మ్యాన్ కైట్ ఉంది. ఇక్కడ వీళ్ళతో కూడా మాట్లాడించేట్టుగా ప్రయత్నం చేద్దాం. వీళ్ళు స్పైడర్ మ్యాన్ కైట్ ఎగిరేస్తున్నారు. చాలా బాగుంది. ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ వచ్చేట్టుగా కైట్స్ ఎగిరేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని కూడా చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. వాట్ ఇస్ యువర్ థీమ్ ఆఫ్ కైట్? From Poland Kite Club, Butterfly Kite Club. This is my husband. Okay. This is my second time. Second time? Yeah, I'm very happy. Thank you for the invitation. I very like fly kites in India from friends. Okay. ఎట్లా ఉంది ఇక్కడ కైట్ ఫెస్టివల్? ఎక్కడ ఉంది? ఇక్కడ కైట్ ఫెస్టివల్ బాగుంది కాబట్టి ఇది చాలా ఇయర్స్ తోని నడుస్తుంది పరేడ్ గ్రౌండ్స్ లో. వీళ్ళు మొత్తం పోలాండ్ తో వచ్చారు, వాళ్ళేమో ఇండోనేషియా నుంచి వచ్చారు. బాగా నడుస్తుంది ఇక్కడ కైట్ ఫెస్టివల్. 3 days ఉంటుంది, 13, 14, 15. సో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు పోలాండ్. ఓకే, రైట్. అంటే ఇది స్పైడర్ మ్యాన్ రూపంలో ఉందని చెప్పుకోవచ్చు, అంతే కదా? స్పైడర్ మ్యాన్ రూపంలో ఉంది. ఇవన్నీ పోలాండ్ కంట్రీ రిప్రజెంట్ చేస్తుంది. అది పోలాండ్. ఓకే, పైన ఉన్నది. ఓకే, పోలాండ్ జంట కట్టిరా? yes రెండిటికి. ఓకే, రైట్. అంటే ఇది చూడొచ్చు పోలాండ్ కైట్, అది వెనకాల ఉన్నది. ఇదేమో స్పైడర్ మ్యాన్ కంట్రీ. ఈ విధంగా చూడొచ్చు రంగురంగుల పతంగులంతా గాల్లోకి ఎగిరేస్తున్నారు. చాలా దేశాల నుంచి వచ్చారు. చూడొచ్చు వాళ్ళు ఒక్కొక్క దేశం నుంచి వచ్చేసి ఈ విధంగా కైట్ ఫెస్టివల్ తోటి ఎంజాయ్ చేస్తున్నారు. అంతర్జాతీయ పతంగుల పండుగ కాబట్టి వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చారని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా కొనసాగుతుంది ఈ కైట్ ఫెస్టివల్. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు కొనసాగుతుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వచ్చి ఒకసారి చూసి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కైట్స్ ఫెస్టివల్ చూడొచ్చు. పక్కన ఫుడ్ ఫెస్టివల్ ఉంది, అది కూడా మంచిగా టేస్ట్ చేసి చూడొచ్చు. బాగుంటుంది. పండగ సంబరం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. జింకానా గ్రౌండ్లో మొత్తం కలర్ఫుల్ పతంగులతోటి చాలా అద్భుతంగా ఉంటుంది. రంగురంగుల పతంగులు ఎగిరేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో రవిచంద్ర, న్యూస్, జింకానా గ్రౌండ్, హైదరాబాద్.